భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళలో అత్యధిక కాలం ప్రధానిగా ఉన్నటువంటి వాళ్ళలో మొదటి స్థానంలో మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఉంటే రెండో అత్యధిక కాలంగా రెండో వ్యక్తిగా ఇందిరాగాంధీ ఉంది. ఆ తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే చాలామంది ప్రధానమంత్రులుగా ఉంటూ వచ్చిండ్రు. ఇక కొంచెం అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కానీ తర్వాత ఇక్కడ జనతా పార్టీ కానీ అట్లా కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు తర్వాత అలయన్స్లో ఇట్లా కొంతమంది ప్రధానులుగా ఉంటూ వచ్చిండ్రు. అయితే మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఎక్కువ కాలం అంటే ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రికార్డు సృష్టించండి ఆయన. ఆ తర్వాత స్థానంలో అక్కడ ఇందిరాగాంధీ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయేతర ప్రధాని ఎక్కువ కాలం ఉన్నటువంటి జాబితాలోకి ఇక్కడ నరేంద్ర మోడీ వచ్చేసిండ్రు. ఎందుకంటే ఇటు అక్కడ జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ ఉండే, ఇప్పుడు ఇందిరాగాంధీని దాటేసి ప్రధాని నరేంద్ర మోడీ రెండో స్థానంలోకి వచ్చేసిండు. ఎక్కువ కాలం భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తుల్లోకి వచ్చేసిండు. మరోవైపు అత్యధికంగా విదేశాల నుంచి అవార్డులు పొందినటువంటి వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించిండు. తర్వాత అత్యధికంగా అంటే వివిధ దేశాల పార్లమెంట్లో మాట్లాడినటువంటి వ్యక్తిగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిలిచిండు. మొత్తం మీద ఒక రకంగా రికార్డులు అయితే మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖాతాలో పడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇందిరా రికార్డు బ్రేక్, అత్యధిక కాలం పనిచేసిన పీఎంగా మోడీ రికార్డు సృష్టించిండు. 4077 రోజులు ప్రధానిగా ఉన్న ఇందిరా నిన్నటితో ఆ రికార్డును బ్రేక్ చేసిన మోడీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో రికార్డు సృష్టించారు. దివంగత పీఎం ఇందిరాగాంధీపై ఉన్న రికార్డును మోడీ బ్రేక్ చేశారు. ప్రధానిగా దేశాన్ని ఇందిరాగాంధీ 4077 రోజులు పాలించగా మోడీ శుక్రవారంతో ఆ రికార్డును బద్దలు కొట్టారు. నిన్నటితో మోడీ దేశాన్ని ఏకదాటిగా 4078 రోజులు పాలించిన కొత్త పీఎంగా రికార్డులోకి ఎక్కిండు. అయితే ఇప్పటికైతే ఇంకా కూడా మొదటి ప్రధానిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ఎక్కువ కాలం దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పీఎంలో ఉన్నాడు. ఆ తర్వాత ఇందిరాగాంధీ ఉండే, ఆ ఇందిరాగాంధీ రికార్డును బ్రేక్ చేసిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇప్పుడు రెండో స్థానంలో ఉన్నారు ఆయన.